సిక్స్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్న మూర్తి అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా వాల్టన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో పనిచేస్తూ నెలకి 1,08,00,000 తీసుకోగలిగారు అంటే ఆయన ఒక మాట అంటారు. నేను ప్రోడక్ట్ ని నమ్మాను, ప్రోడక్ట్ మాట్లాడుతుంది కాబట్టి నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పడం జరిగింది. 7 కార్లు అన్ని కూడా ₹1,00,00,000 పైన ఉన్నటువంటి కార్లే. వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో నేను పనిచేశాను. అందులో ఒక వ్యక్తికి ₹1,00,00,000 రీచ్ కావడానికి 12 ఏళ్లు పట్టింది. బట్ ఈ కంపెనీలో చాలా మందికి కేవలం 3 ఇయర్స్ లో 2 ఇయర్స్ లో అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకోవడానికి ఒకటే ఒక కారణం ప్రోడక్ట్ యొక్క గొప్పతనం, వాళ్ళ పట్టుదల అని చెప్పాలి. నిలబడ్డారు, ఈ రోజు గెలిచారు. మరి ఏంటి ఈ బిజినెస్ అని అంటే, విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ మోడల్ ఇన్ 21st సెంచురీ అంటే 21వ శతాబ్దంలో 2 బిజినెస్ మోడల్ ప్రపంచాన్ని ఒక ఊపుతా ఉన్నాయండి. దానిలో మొట్టమొదటిది ఈ కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ అంటే మీ అందరికీ తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు. సో ఇవి అతి తక్కువ కాలంలో మన ముందే వచ్చాయి. ఈ తరంలోనే ప్రపంచాన్ని మొత్తం, ప్రపంచంలో ఏ మూలో తయారైనటువంటి వస్తువు మన ఊరికి వస్తా ఉంది, మన ఊళ్ళో తయారైంది ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తా ఉంది. వాళ్ళది ఏ వ్యాపారం ఉండదు, బట్ అన్ని వ్యాపారాలు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. సో అటువంటి ఈ కామర్స్, అదే విధంగా రెండోది నెట్వర్క్ మార్కెట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఈ రెండు ఈ ప్రపంచాన్ని ఊపుతున్నాయి. సో అబౌట్ 2 మోడల్స్ ఆర్ డామినేటింగ్ ద వరల్డ్. 2 మోడల్స్ నుంచి కొత్తగా ఒక మోడల్ ని, అంటే ఈ కామర్స్ లో ఉన్నటువంటి మంచిని, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి మంచిని రెండింటినీ కలిపి నెట్ కామర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. మన బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాదండి, నెట్ కామర్స్ బిజినెస్ అంటే నెట్వర్కింగ్ ఇన్ ఈ కామర్స్ మోడల్. సో ఆన్లైన్ విధానంలో నెట్వర్కింగ్ విధానాన్ని కూడా అనుసంధానం చేసి కొత్తగా వచ్చినటువంటి బిజినెస్ ఇది నెట్ కామర్స్ బిజినెస్. అతి వేగంగా ఇప్పటికే మలేషియాలో 2018లో స్టార్ట్ అయ్యి అటుపక్క నుంచి సింగపూర్, ఇండోనేషియా, లావోస్ ఇలా ఒక్కొక్క దేశం నుంచి వెళుతూ ఇవాళ భారతదేశానికి 8వ దేశంగా 8th కంట్రీగా ఇండియాలోకి అడుగుపెట్టింది. ఎప్పుడు అంటే లాస్ట్ మంత్ 17th. సో దీనిలో ఉన్న ప్రోడక్ట్లు 7 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 7 ప్రోడక్ట్లు ఉన్నాయి. బట్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ప్రోడక్ట్ తో అయితే వీళ్ళు ప్రపంచంలో దూసుకెళ్తా ఉన్నారో ఆ ప్రోడక్ట్ ని ఇండియాలో VR4 అనేది పర్మిషన్ తీసుకొని అన్ని రకాల అనుమతులతో ఇది రావడం జరిగింది. మరి మార్కెట్ లో ఎన్నో ఉండగా దీన్నే ఎందుకు చేయాలి అంటే యూనిక్ బిజినెస్ మోడల్ అన్నమాట. ఇప్పటి వరకు భారతదేశంలో నెట్ కామర్స్ విధానంలో ఏది రాలేదు. ఆల్రెడీ ప్రూవెన్ అయినటువంటి మోడల్. గత 5 సంవత్సరాలుగా 7 దేశాల్లో సక్సెస్ అయ్యి 8వ దేశానికి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి. దీని ఓనర్స్ ఒకే ఒక సింగిల్ ఓనర్ అండి. కాబట్టి ఎలాంటి గొడవలు రావు, నీతి నిజాయితీగా పద్ధతిగా నడిపిస్తా ఉన్నారు. సో అతను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి నడిపిస్తూ ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి పార్ట్నర్స్ గోల్ అనేది లేదు. అతను ఈ బిజినెస్ లోకి రాకముందే మల్టీ మిలీనియర్, కోటాను కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి వ్యక్తి. సో అదండి. అదే విధంగా ప్రోడక్ట్ ఏంటంటే నేచురల్ ప్రోడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. ప్రపంచంలో ఇంకెవరు కూడా దీన్ని తయారు చేయడానికి లేదు. ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి కంపెనీ మంది. సో సైడ్ ఎఫెక్ట్ లేనిది. అదే విధంగా తీసుకుంటే టెస్టెడ్ అండ్ ప్రూవెన్. ఈ ప్రోడక్ట్ మీద అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రోడక్ట్ ఎవరు కూడా మెడికల్ జర్నల్లో ఇది సూపర్ గా ఉందని రికమెండ్ చేయరండి. ఫస్ట్ టైం నేను నాకున్న అనుభవంతో చూసి చెప్తున్నా. ఈ ప్రోడక్ట్ మీద థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి స్కార్పస్ అనే మెడికల్ జర్నల్ వాళ్ళు, అదే విధంగా పోలాండ్ లో ఉన్నటువంటి హెర్బా పోలానికా అనే 2 రీసెర్చ్ సంస్థలు, అంటే అతిపెద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి డాక్టర్లు, అదే విధంగా సైంటిస్టులు కలిసి మనం ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకోబోయే ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ సర్టిఫై చేశారు. మెడికల్ జర్నల్లో 8 పేజీలు రాశారు, ఇది అద్భుతంగా పనిచేస్తా ఉంది అని చెప్పి. సో అటువంటి ప్రోడక్ట్ అండి. అంటే ఇంకా మనం కొత్తగా టెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్, రైట్. తర్వాత ఆ పబ్లిష్ చేసినటువంటి జర్నల్స్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. సో మన ఇండియాలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగిందండి. కంపెనీ ఏమి ఆషామాషి కంపెనీ కాదండి. సో 1,400 కోట్ల టర్నోవర్ తో ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇండియాలోకి రావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉండదండి, ఏజెంట్ సిస్టమ్ ఉంటుంది. సో వన్స్ మీరు ఏజెంట్ ఒక్కసారి కొంటే చాలు, లైఫ్ లాంగ్ మెంబర్. ప్రతి నెల మీరు మినిమం పర్చేజ్ చేయాలా, అవి ఉండదు. అదే విధంగా మీరు యూని లెవెల్ ప్లాన్ లో తీసుకుంటే సైడ్ వాల్యూమ్ చేయాలి.
బైనరీలో తీసుకుంటే మ్యాచ్ చేయాలి. కానీ ఇక్కడ యూనిలెవల్ ప్లాన్ లో లాగా సైడ్ వాల్యూమ్ లేదు, ప్రతి నెల మినిమం కొనాల్సిన అవసరం లేదు. బైనరీలో లాగా ఎవ్రీ మంత్ మ్యాచ్ చేస్తేనే, లేకపోతే ఫ్లష్ అవుట్ అయిపోతుందనే బాధ కూడా లేదు. అంటే లెఫ్ట్ లో కొన్ని ఉన్నాయి, రైట్ లో దానికి సమానంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తుంది. అలా ఇది కాదండి. ఇది మీరు ఈ రోజు చేసుకోండి, 3 నెలల తర్వాత చేసుకోండి. టెన్షన్ లేని బిజినెస్. ఏ నెల ఆ నెల ఎండింగ్ వస్తే టెన్షన్ పడతా ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్. ఇక్కడ టెన్షన్ లేదు. ఈ నెల కాకపోతే రేపు నెల చేసుకో, అవసరమైతే 3 ఏళ్ల తర్వాత చేసుకో. మీకు పవర్ లైన్ అనేది ఎక్కడా కూడా ఫ్లష్ అవుట్ కాదు. అదే ఈ బిజినెస్ లో ఉన్నటువంటి యూనిక్. తర్వాత ఫ్రీ డెలివరీ త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడికైనా పంపించవచ్చు. 8 దేశాల్లో మీరు ఇక్కడ బుక్ చేసి ఇండోనేషియాకి పంపించండి, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఎక్కడికైనా పంపించుకోవచ్చు. తర్వాత పేమెంట్ కూడా డైలీ అండి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తారు. కమిషన్ అంతా కూడా క్యాష్లెస్, మొత్తం కూడా ఆన్లైన్ అన్నమాట, గేట్వే సిస్టమ్ ద్వారా. సో 1 ఐడి 8 కంట్రీస్, ఒక ఐడితో 8 దేశాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకీ ప్రోడక్ట్ ఏంటి సార్? ఇది మనం గమనించాల్సినటువంటిది. ప్రోడక్ట్ పేరు కెంఫీరియా పర్విఫ్లోరా. అది శాస్త్రీయ నామం అండి. అందరూ కూడా జనరల్ గా దీన్ని బ్లాక్ జింజర్ అంటారు. నల్ల అల్లం. మనం తినే అల్లం కాదండి, నల్ల అల్లం. ఇది ఎక్కడ పండుతుందంటే కేవలం థాయిలాండ్ లోని కూలెన్ మౌంటైన్స్ లోనే పండుతుంది. సో ఎందుకు అంటే ఆ క్లైమేట్ లో మాత్రమే ఇది పండడానికి సరైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎండ ఉండాలా, ఒక పక్క వర్షం పడతా ఉండాలి, ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే #1 క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ #1 క్వాలిటీ రావడానికి అక్కడ పండించేటటువంటి దాన్ని తీసుకొని ఈ రోజు ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీ, అదేవిధంగా మలేషియాలో ఒక పరిశ్రమను పెట్టి ఆ యొక్క బ్లాక్ జింజర్ ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. మీరు బ్లాక్ జింజర్ అంటున్నారండి, మరి ఇక్కడేంటి ఇది పర్పుల్ కలర్ లో ఉంది అంటే, పచ్చిగా ఉన్నప్పుడు పర్పుల్ కలర్ లో ఉంటుందండి. వన్స్ డ్రై అయిన తర్వాత అది నలుపు రంగులోకి మారడం జరుగుతుంది. 600 గ్రాముల పచ్చి బ్లాక్ జింజర్ ఎండితే 100 గ్రాములు అవుతుంది. మీరు బ్లాక్ జింజర్ రేట్ ని గూగుల్లో గానీ అమెజాన్ లో గానీ మీరు చెక్ చేయండి. కేజీ 2500, #1 క్వాలిటీ. మరి అంత వాల్యూ ఉన్నటువంటిది ఎందుకు అంటే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి థాయిలాండ్ దేశంలో వీళ్ళు హెర్బల్ మెడిసిన్ గా తీసుకోవడం జరుగుతుంది. టీలో, కాఫీల్లో అన్నిట్లో కలుపుకొని తీసుకోవడం వల్ల అనేక రకాల రోగాలను వాళ్ళు నయం చేసుకుంటా ఉన్నారు. అందుకనే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థాయ్ జెన్సింగ్ గా పేరండి. ఎందుకంటే థాయిలాండ్ లో పుడుతుంది. థాయ్ జెన్సింగ్ అంటే ప్రపంచంలో అందరూ కూడా గుర్తిస్తారు. ఈ మధ్యనే దీని మీద గత 10 నుంచి 15 సంవత్సరాలుగా విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, చేసి ఏం జరుగుతుంది బాడీ మీద అనేది వాళ్ళు రిపోర్టులు రాశారు. మీరు గూగుల్లో బ్లాక్ జింజర్ అని కొట్టినా, లేదా కంఫీరియా పర్విఫ్లోరా అంటే దాని యొక్క శాస్త్రీయ నామం అండి. సో ఈ కంఫీరియా పర్విఫ్లోరాని మీరు టైప్ చేస్తే మీరు 2-3 రోజులు కాదు, 4 రోజులు కూర్చున్నా చదివే అంత రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఏకైక ప్రోడక్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఇందులో ఏముంది అనంటే, బ్లాక్ జింజర్ లో రిచ్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు బయోఫ్లెవనాయిడ్స్, చాలా ముఖ్యమైనవి బయోఫ్లెవనాయిడ్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఆకుకూరలలో దొరుకుతుంది, పండ్లలో దొరుకుతుంది, అదే విధంగా మనం తీసుకున్నట్లయితే కూరగాయల్లో కూడా దొరుకుతుంది. మరి అంతకన్నా ముఖ్యమైనది మరొకటి ఏంటంటే మనకి డైమిథాక్సిఫ్లావాన్. ఇది ఇంకెక్కడా దొరకదండి. డైమిథాక్సిఫ్లావాన్ 5,7 డైమిథాక్సిఫ్లావాన్ అనేది కేవలం మన యొక్క బ్లాక్ జింజర్ లో మాత్రమే దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల అంటే బయోఫ్లెవనాయిడ్స్, అదే విధంగా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ డైమిథాక్సిఫ్లావాన్ తీసుకుంటే బాడీ హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది నేను చెప్పే మాట కాదు, రీసెర్చ్ రిపోర్ట్లు 1 by 1 మనం చెక్ చేద్దాం. సో మనకి వాళ్ళు ఆ 2500 పెట్టి దాన్ని పొడి చేసి ఇవ్వరండి. అందులో ఉన్న మెయిన్ ఎక్స్ట్రాక్ట్ నేను చెప్పినటువంటి బయోఫ్లెవనాయిడ్స్, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి బయో కాంపోనెంట్స్ ని 5,7 డైమిథాక్సిఫ్లావాన్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి 10 అల్లం దుంపలు తీసుకుంటే ఒక క్యాప్సూల్ తయారవుతుంది. 130 మిల్లీగ్రాముల క్యాప్సూల్ తయారు చేయడానికి వరల్డ్ వైడ్ పేటెంటెడ్ టెక్నాలజీ మన యొక్క కంపెనీకి ఉందండి. ఏమేమి అంటే కంఫీరియా పర్విఫ్లోరా అనే దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి మీద ఏ జబ్బులకు పనిచేస్తుందని వివరాలు ఉన్నాయని మనం చూస్తే, సార్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసుకోవడం వల్ల దీనిలో ఉన్న మిథాక్సిఫ్లావాన్ గ్రూప్, నేను ఇందాకే చెప్పాను, 5,7 మిథాక్సిఫ్లావాన్ గ్రూప్ ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కన్నా కూడా
రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరిగి సగం జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరుగుతుందో వాపులు రావు. అదేవిధంగా ప్రతి కణానికి మనం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం. అందులో కణానికి ఆక్సిజన్ అందాలా, అదే విధంగా మనకి గ్లూకోజ్ దాన్నే ఏమంటారు ఎనర్జీ. సో ఎనర్జీ అందాలా, ఫ్యాట్లు అందాలా, వాటర్ అందాలా. ఇవన్నీ అందాలంటే దేని ద్వారా అందుతాయి? కేవలం రక్త ప్రసరణ ద్వారానే జరుగుతాయి. అంటే కాలు గోటు నుంచి తల వరకు 24 అవర్స్ తిరుగుతూనే ఉంటది ఈ బ్లడ్. సో ఎప్పుడైతే తిరుగుతుందో దాని నుంచే అన్ని కూడా వీటికి అందుతాయి. కాబట్టి రక్త ప్రసరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎన్హాన్స్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందని నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. నెక్స్ట్ సెల్ మెటబాలిజం అంటే జీవక్రియ జరుగుతుంది కదండి. సో ఈ సెల్ మెటబాలిజం జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్యాట్ మెటబాలిజం ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ని తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ హైగా ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే శరీరంలో ఎక్కడ వాపులు నొప్పులు రాకుండా మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ రానియకుండా కాపాడడంలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైంది. ఈ కణాలు మన బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ వ్యవస్థ పడిపోతుందో అప్పుడు క్యాన్సర్ అనేది బయటకు వస్తుంది. అంటే రకరకాల ఇబ్బంది. కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఉండాలి అంటే మన యొక్క VR4 ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనే రిపోర్ట్లు మనకు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక్కొక్కటి మనం చర్చిద్దాం. నంబర్ 1 ఇంక్రీజ్ ద ఎనర్జీ. మీరు ఇక్కడ చూస్తే మన శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో మైటోకాండ్రియా అని ఉంటాయి. అది మనం 8వ తరగతిలో చదువుకుంటాం. వాటిని శక్తి భాండాగారాలు అంటాం. ఇంగ్లీష్ లో అయితే పవర్ హౌసెస్ అంటాం. ఈ పవర్ హౌసెస్ లో మన గ్లూకోజ్ ను వాడుకొని శక్తిని పుట్టిస్తారు. శరీరానికి శక్తి వచ్చేటట్టుగా కణాలకు అందుతారు. కాబట్టి ఈ మైటోకాండ్రియా యొక్క డెన్సిటీ పెరుగుతుంది ఎప్పుడైతే మనం కెంఫీరియా పర్విఫ్లోరా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ జింజర్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణాల లోపలి మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెరిగి ఇంక్రీజ్ అయ్యి మనకి శక్తి హై ఎనర్జీ వస్తుంది అనేది దీనిలో చెప్పడం జరిగింది. ఏఎంపీని యాక్టివేట్ చేస్తారు. ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ వాళ్ళు ఒరిజినల్ రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు. మన రక్తనాళాలు సాఫీగా ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్డ్ గా అంటే బాగా రిలాక్స్డ్ గా ఉంటే బాగా అంటే ఒక ట్యూబ్ అనుకున్న ఒక పైప్ అనుకుంటే ఆ పైప్ సక్రమంగా ఉంటే మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అదేవిధంగా రక్తనాళాలు అనేవి కుచించుకుపోకుండా ఒక బాగా రిలాక్స్డ్ గా ఉంటే లోపల రక్తం సరఫరా అనేది సాఫీగా జరుగుతుంది. ఒకవేళ బ్లడ్ వెజిల్స్ కానీ అలా టైట్ అయిపోయి అంటే కుచించుకుపోయినాయి అనుకోండి, అప్పుడు రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ చాలా టైట్ గా వెళ్తుంది బ్లడ్. అప్పుడు ఏమవుతుంది, మీకు బీపీ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందంటే బ్లడ్ ని పంపింగ్ చేసేటటువంటి మన మోటార్ ఏది, మన హార్ట్. మరి హార్ట్ కి లోడ్ ఎక్కువ పడినప్పుడు అది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా మనకు మన శరీరంలో చాలా ఇబ్బందులు ఏర్పడి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటే మనం ఏమవుతాం, బీపీలు ఆ తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి. సో అందుకని మరి మీరు అనొచ్చు, దీనికి కెంఫీరియా పర్విఫ్లోరా తీసుకుంటే మీ యొక్క బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు చాలా రిలాక్స్డ్ గా ఉంటాయి అని చెప్తాం. మీరు అనొచ్చు, సార్ ఇన్ని రోజులు మేమేమన్నా ఈ కేపీ ఎక్స్ట్రాక్ట్ అంటే మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నామండి, మరి మా శరీరం ఇప్పటి వరకు పనిచేయట్లేదా అని మీ డౌట్ అవుతుంది. సార్ భగవంతుడు మన యొక్క శరీరానికి రక్తనాళాల్లో కుచించుకుపోకుండా రక్తనాళాలు రిలాక్స్డ్ గా ఉండడానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది, మన బాడీనే ఉత్పత్తి చేస్తుంది. అది ఇప్పుడు సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు. ఎందుకు అనంటే మనం పీల్చే గాలి సక్రమం అయింది కాదు. మనందరం సిటీల్లో ఉంటున్నాం, కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తున్నాం అంటే పొగ. ఇది మొత్తం గాలి అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది, తినే తిండి పొల్యూటెడ్ అయిపోయింది. దీంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల రక్తనాళాలు రోజు రోజుకి ఏమవుతున్నాయి, కుచించుకుపోతున్నాయి, రిలాక్స్డ్ గా లేవు. దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, బీపీ వస్తుంది. ఆ తర్వాత అనేక రకాల జబ్బులు హార్ట్ మీద లోడ్ పడతాయి. సో ఇప్పుడైతే మీరు కెంఫీరియా పర్విఫ్లోరా అని తింటే అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే
మీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ ప్రెషర్ అనేది లేకుండా ఎక్సలెంట్ గా రక్త ప్రసరణ జరుగుతుంది. అది దాని అర్థం. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుందో మీకు ఇందాకే చెప్పాను, మీ శరీరంలో ఉన్న అన్ని కణాలకి వాటర్ అందుతుంది, అన్ని కణాలకి ఆక్సిజన్ అందుతుంది, అన్ని కణాలకి శక్తి అందుతుంది. ఓకే, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ బ్రెయిన్ హెల్త్. సార్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతామండి, రాత్రి పడుకుంటాం. సో పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన వెంటనే మనకి ఎలా ఉంటది, చాలా రిలాక్స్డ్ గా, హ్యాపీగా, మనం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి రాత్రి మనం పడుకున్నప్పుడు మన బాడీ పడుకుంటుందా? పడుకోదండి. ఎందుకు అంటే అది కానీ పడుకుంటే మనం పైకి పోతాం. మన శరీరంలో మనం తినే తిండి, పీల్చే గాలి, రకరకాల అన్ని కలుషితం అయిపోవడం వల్ల శరీరం మొత్తం విషాలతో నిండిపోయి ఉంటది. ఈ టాక్సిన్స్ ని, అదే విధంగా మన బాడీలో జరిగినటువంటి జీవక్రియల వల్ల, అంటే మెటబాలిక్ విధానం వల్ల శరీరంలో టాక్సిన్స్ అనేది విష పదార్థాలు ఉంటాయి. అదే విధంగా మలినాలు ఉంటాయి. ఇవన్నిటిని ఏం చేయాలా? బాడీ క్లీన్ చేసుకోవాలి. ప్లస్ ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి సెల్ ని రిపేర్ చేసుకోవాలి. భగవంతుడు మనకేమి ఇచ్చాడు? బాడీని తనకు తానుగా మనం గాని మంచి ఫుడ్, నిద్ర ఇస్తే మన శరీరాన్ని మన బాడీనే రిపేర్ చేసుకుంటది. మన బాడీకే హీలింగ్ ప్రాపర్టీ ఉంది, ఆ గొప్ప గుణం ఉంది. దానికి కావాల్సింది ఏంటి? శక్తి. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం ఎప్పుడైతే శక్తి ఈ మైటోకాండ్రియా ద్వారా ఇవ్వడం జరుగుతుందో, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని, రక్తం కావచ్చు, కండరాల్లో కావచ్చు, కణాల్లో కావచ్చు, బ్రెయిన్ లో కావచ్చు, మొత్తాన్ని నైట్ అంతా టాక్సిన్స్ అంతా బయటకి వెళ్ళగొట్టడానికి శక్తి కావాలి. ఆ ఎనర్జీ ఏటీపీ వ్యవస్థ ద్వారా, అంటే మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇవ్వడం ద్వారా కంప్లీట్ మలినాలను బయటకు పంపించి న్యూరాన్ వ్యవస్థ, అంటే మొత్తం నాడీ వ్యవస్థ మొత్తం కూడా సక్రమంగా పనిచేయడానికి, బ్రెయిన్ హెల్త్ ని కాపాడడానికి, స్ట్రోకులు రాకుండా, అంటే పక్షవాతాలు రాకుండా, సో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది సహకరిస్తుంది. ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్. గ్లూకోజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ అండి. సో ఈరోజు ఒక 40 years క్రితం మనం భారతదేశంలో చూసుకుంటే సార్, 4000 మందిలో ఒక్కడికి మాత్రమే షుగర్ ఉండేది. సో అందుకే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే, షుగర్ వ్యాధి, డయాబెటిక్ అంటే మధుమేహం అనే వ్యాధి ధనికుల జబ్బు అనేవాళ్ళు. అంటే పేదోడికి రాదది, బాగా ఉన్నవాడు, బలిసిన వాడు తింటే వాడు తినే తిండి ఎక్కువై వస్తుందని. కానీ ఇప్పుడేమైంది? ప్రతి నలుగురిలో ఒకడికి ఉంది. ఇంకా దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. దట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డయాబెటిక్ అడ్డా అని చెప్పడానికి బాధపడాలి. ఎందుకంటే మనం ఎక్కువగా వైట్ రైస్ తింటాం. సో వైట్ అనేది చాలా ప్రమాదకరమైందండి. తెల్ల అన్నం అంటే పాలిష్ కొట్టిన అన్నం. అదే విధంగా ఏంటంటే పాలు కూడా మనకి మన శరీరానికి కాదు డిజైన్ చేసింది అది. ఓకేనా? సో అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. అదే విధంగా ఉప్పు. సో వైట్లు 5 వైట్స్ కూడా చాలా డేంజర్. దాని మీద ఒక రోజు మనం చర్చిద్దాం. అయితే ఈ గ్లూకోజ్ మీరు గమనించినట్లయితే ఈ రోజు భారతదేశంలో దాదాపుగా చూసి చూడకుండా మనం చూసుకున్నట్లయితే లెక్కల ప్రకారం చూస్తే కనీసం కోట్ల వరకు డయాబెటిక్ పేషెంట్లు బయటపడతారు. మరి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు? షుగర్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళకి మెట్ఫార్మిన్ మందులు, ఆ తర్వాత డోసేజ్ పెంచుకుంటా ఇన్సులిన్ వరకు తీసుకెళ్తున్నారు. మరి వీళ్ళందరూ ఇవే వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క కిడ్నీలు పోతాయి, ఆ తర్వాత వాళ్ళ కళ్ళు పోతాయి. వాడు ఎంత కోటీశ్వరుడు అన్నా ఉన్నాయి, 15 years తర్వాత వాళ్ళ కిడ్నీలు గ్యారంటీ పోతాయి, బీపీ వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుంది? హార్ట్ అటాక్లు వస్తాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది. లేడీస్కి అయితే దాన్ని ఏమంటారు, పీసీఓడి సమస్యలు వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్ 1 డయాబెటీస్ లో గుర్తుపెట్టుకోండి, టైప్ 1 లో ఇన్సులిన్ ఉండదండి. వాడికి ఇన్సులిన్ ఇవ్వకపోతే మనిషి చచ్చిపోతాడు. ఖచ్చితంగా డైలీ వాడికి ఇన్సులిన్ అనేది ఇవ్వాలి, అది చిన్నప్పటి నుంచే వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది, దాదాపు 50 నుంచి 70 కోట్ల మంది జనాలు డయాబెటిక్ కాబోతున్నారు భారతదేశంలోనే అని చెప్పి మనం మాట్లాడాం కదండి. ఇది అందరికీ వస్తా ఉంది. ఇది ఎందువల్ల వస్తుందంటే తినే తిండి వల్ల వస్తుంది. ఉదాహరణకు చూస్తే ఒక ఇడ్లీ తింటే 2 స్పూన్ల చక్కెర మన బాడీలోకి గ్లూకోజ్ అండి. ఇట్ ఈస్ గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ షుగర్. మరి 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది మన శరీరంలో అన్నాను కదా, అందులో ఎంత గ్లూకోజ్ ఉండాలా అంటే, చక్కెర ఉండాలంటే మన మామూలు భాషలో చెప్తే 4 గ్రాములు మాత్రమే ఉండాలి. ఎంత ఉండాలండి? 4 grams. కానీ ఉండేది ఎంత ఉందంటే, పొద్దున్న లేసిందే ఇడ్లీలు 4 వేస్తాం అంటే 8 స్పూన్ల చక్కెర వెళ్ళిపోయింది బాడీలోకి. అదే విధంగా టీలు, కాఫీలు, భోజనం 1 కప్పు, జస్ట్ ఒక స్మాల్ కప్పు, ఎంతో కాదండి, ఒక స్మాల్ కప్పు రైస్ కానీ తీసుకుంటే
అది ఎంత అవుతుందంటే మనకు ఒక 20 స్పూన్ల చక్కెరతో సమానం. అంటే రోజంతా మనం చూసుకుంటే కొంత కాదండి. ఒక 50 స్పూన్ల చక్కెరని మన యొక్క శరీరంలోకి మనమే వదిలిపెడుతున్నాం. అప్పుడు బాడీ తట్టుకుంటుందా అండి? సో, మన బాడీలోని ఉన్న రక్తంలో ఎంతుందండి ఇప్పుడు? దాదాపు ఒక 50 స్పూన్ల చక్కెరుంది. మరి ఈ చక్కెరనంతా బాడీ తట్టుకోగలుగుతుందా అండి? అప్పుడు మనకు ఇచ్చినటువంటి డిజైన్ ఏంటి అంటే, రక్తంలో ఉన్నటువంటి చక్కెరని ప్రతి కణానికి పంచే డ్యూటీ ఇన్సులిన్ తీసుకుంటారు. ఇన్సులిన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రూమే ఒక ఇది అనుకున్నాం అనుకోండి. ఏది సెల్ అనుకుంటే ఆ సెల్‌కి తలుపు తట్టి అందులోకి గ్లూకోజ్ అంటే చక్కెరనిస్తది. ఎందుకంటే ఎనర్జీ కోసం. అలా అన్ని సెల్‌కి కోటాను కోట్ల సెల్‌కి పంచేసినాక మళ్ళీ కూడా చక్కెర మిగిలిపోతా ఉంది. అంటే గ్లూకోజ్. మళ్ళీ ఏం చేయాలా? నెక్స్ట్ ఏం చేస్తది? లివర్ దగ్గరికెళ్తది. అయ్యా బాబు ఎక్కువైపోయింది లోడు. నువ్వు కొంత దాచిపెట్టుకో అని చెప్పి దాని దగ్గర గ్లైకోజన్ ఫార్మ్‌లో ఒక 100 గ్రాములు దాచిపెట్టగలదు. అంతకన్నా లివర్‌లో దాచిపెట్టలేదు. ఇంకా మిగిలిపోయింది. అప్పుడేం చేస్తది? మళ్ళీ ఇన్సులిన్ ఏం చేస్తదంటే అంత కొవ్వుగా మార్చి మన శరీర కండరాల్లోకి దోస్తది. ఆడ కూడా ఓవర్ అయిపోయింది. ఇప్పుడేం చేయాలా? అప్పుడు మనం డయాబెటిక్ స్టేజ్‌కి వస్తాం. అప్పుడు ఇక ఇది ఏం చేస్తదంటే వచ్చే లోటునంతా ఫ్యాట్‌గా మార్చి ఎక్కడ పడితే అక్కడ దోస్తది శరీరం మొత్తం. అప్పుడే మనకేం చేస్తది? మన శరీరం లావైపోతాం. ఫ్యాటీ అంటే మన ఒబెసిటీ వస్తది. ఎప్పుడైతే శరీరంలో కొవ్వులు పెరిగిపోతాదో ఫస్ట్ వచ్చేది బీపీ. ఆ తర్వాత హార్ట్ అటాక్‌లు. అదే విధంగా ఫ్యాటీ లివర్. వన్ బై వన్ నేను చెప్పాను లేడీస్‌కైతే పీసీఓడీ సమస్యలు రకరకాల సమస్యలొస్తాయి. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి. మీ శరీరంలో మీరు తినే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ఏం చేయాలి? ఇన్సులిన్ కూడా ఎక్కువ కావాలి. సో, అప్పుడు ఇన్సులిన్ ఎక్కువుంటది. చక్కెర, షుగర్ గూడా ఎక్కువుంటది. ఈ 2 ఎక్కువుంటే అత్యంత ప్రమాదకరం ఇక్కడ షుగర్ కాదండి. ఇన్సులిన్. దయచేసి గుర్తుపెట్టుకోండి. హై ఇన్సులిన్ అనేది బాడీకి చాలా ప్రమాదకరం. ఇది చాలా మందికి ఈ విషయం తెలీదు. వాళ్ళు చెప్పరు. ఇన్సులిన్ అనేది తీసుకోకూడదండి. మళ్ళీ మీరు బాడీలో ఆల్రెడీ హై ఇన్సులిన్ ఉంది. బయట నుంచి కూడా మళ్ళీ ఇన్సులిన్ ఇస్తే ఏమేస్తది? అది గూడా మళ్ళీ కొవ్వుగా తయారు చేసి మీ శరీరం అంతా తోస్తా ఉంటది. కొద్ది రోజుల తర్వాత ఏమైతాయి? అన్ని ఆర్గాన్‌లు మూలబడిపోతాయి. 15 ఏళ్లలో ఈ పని జరుగుతది. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు లేరా అంటే పాపం గొప్ప డాక్టర్లున్నారు. వాళ్ళు ఎదిరిచ్చినందుకు వాళ్ళ సర్టిఫికేట్‌లు పీకేసి వాళ్ళు డాక్టర్లు కాదని చెప్పి ఈ ప్రపంచం పిచ్చి కుక్కల్లాగా ముద్దరేసింది. కానీ వాళ్ళు ఎలాంటి తిండి అంటే మందులే లేకుండా డయాబెటిక్ పేషెంట్‌ని దాదాపు లక్షల మందిని బాగు చేశారు. అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను. ఈరోజు మన ప్రొడక్ట్‌ని వాడితే కేవలం ఎ ఎవరైతే షుగర్ పేషెంట్ ఉన్నాడో అతన్ని 11 రోజులు ఈ ప్రొడక్ట్ వాడండి. గ్యారంటీగా అతని యొక్క బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్ వస్తది. దీని మీద రీసెర్చ్ రిపోర్ట్‌లు థాయిలాండోళ్ళు చేశారు. సో, గుర్తుపెట్టుకోండి సార్. ప్రపంచంలోనే అతి పెద్ద తప్పేంటంటే టైప్ 2 డయాబెటిస్‌కి ఇన్సులిన్ ఇవ్వడము. చాలా మంది ప్యాంక్రియాస్ పనిచేయదని చెప్తున్నారు. ప్యాంక్రియాస్ పని చేయకుండా కాదు బ్రహ్మాండంగా పనిచేస్తది. దానికి ఓవర్‌లోడ్ అవుతది. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మీరు 10 జా 10 స్పూన్‌లేయాల్సిన చోట 50 స్పూన్‌లేస్తే ఏం చేస్తదది? చేయలేదు. పోనీ మళ్ళీ మీరు బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఈ ఇన్సులిన్ ఇస్తే ఏమవుతది? కొవ్వుగా మార్చేసి మీ శరీరాన్ని మీరే పాడు చేసుకుంటారు. ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇప్పుడు చేయాల్సిందేంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీకు రోడ్డు మీద వెళ్తున్నారు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది. కాలుకి దెబ్బ తగిలింది. 2 రోజుల తర్వాత ఆ దెబ్బ వల్ల మీకు జ్వరం వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి చేయాలా? వచ్చిన జ్వరానికి చేయాలా? ఇన్ఫెక్షన్ అయినటువంటి కాలుకి చేయాలా? కాలు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్లే మీకు ఈరోజు ఏమొచ్చిందండి? జ్వరం అనేది వచ్చింది. సో, కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? కాలుకి ట్రీట్మెంట్ చేయాలి. ఇది ఎవరో చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి సార్. ఆహ్, మీకేం చెప్తున్నారు? ఆ జ్వరానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. డయాబెటిస్ అంటే షుగర్‌కి చేయాల్సిన అక్కర్లేదండి. చేయాల్సింది హై ఇన్సులిన్‌ని తగ్గించాలి. ఆ పని చేయకుండా అంటే మీ సమస్యేమో ఎక్కడుంది? రూట్ వేర్లలో ఉంది. చెట్టు వేర్లలో. పైన కొమ్మలు కత్తిరించే పని చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. సో, అదే విధంగా నువ్వు ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాస్‌లో నీళ్లు పోసావనుకో ఓవర్‌ఫ్లో అయితది. ఓవర్‌ఫ్లో కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? నీళ్లు పోయకుండా ఆపేయాలి. సేమ్ ఇక్కడ కూడా షుగర్ బాడీలోకి ఎలా వస్తా ఉంది? తినే తిండి వల్ల వస్తా ఉంది. సో, తిండిని కట్ చేయాలి. అంటే అన్నం తినకూడదా సార్ అంటే, మీకిచ్చేటటువంటి మందుల్ని సగం తగ్గిస్తే మీకు ఆకలి కాదు. మీకు ఇన్సులిన్ మందులు గాని బాడీలోకి పంపిస్తే ఏమవుతది? ఇన్సులిన్ తినిన తిండినంతా కన్వర్ట్ చేసి పడేస్తది ఫ్యాట్‌గా. అప్పుడు మనకు ప్రతి 5 నిమిషాలకు, 10 నిమిషాలకు తినాలనిపిస్తది. నిజానికి డయాబెటిక్ పేషెంట్‌లు ఎప్పుడు ఏదో ఒకటి తింటున్నారంటే కారణం ఈ ఇన్సులిన్ హై అయిపోతే మొత్తం అది కన్వర్ట్ చేస్తది. మళ్ళీ ఆకలవుతది పాపం. సో, అది తగ్గిస్తే వీళ్ళు తినరు. ఇవన్నీ చెప్పరండి ఎవరు.
సో అన్ని రకాల జబ్బులు రావాలి అంటే ఒకటే మార్గం. శరీరంలో ఉన్న అన్ని రోగాలు, అన్ని అవయవాలు ఫాస్ట్ గా పాడైపోవాలంటే షుగర్ ఉండాలి మనిషి. సో అదే చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం డాక్టర్లు కాకపోయినా ప్రపంచంలో ఎవడైతే డాక్టర్ ఎదురిచ్చి మాట్లాడాడో వాడి సర్టిఫికేట్లు తీసేసిన వాళ్ళ యొక్క రిపోర్ట్లు, వాళ్ళ యొక్క బుక్‌లన్నీ నేను చదివాను. సో ఇది నిజం. ఇండియాలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన కూడా 4000 మందికి ఎలాంటి మందులు ఇవ్వకుండా టైప్ 2 డయాబెటిస్ వాళ్ళని 45 రోజుల్లో నార్మల్ చేసి బయటికి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం చాలా మందికి సర్వీస్ చేయొచ్చు. అంటే మనం ట్రీట్మెంట్ చేసేదానికి డాక్టర్ కాదు. ఈ ఫుడ్‌ని ఇస్తే తర్వాత వాళ్ళకి కొన్ని సూచనలు గాని మనం చేయగలిగితే అనేక వేల మందిని మనం కాపాడినోళ్ళం అవుతాం. సో అందరికి ఏంటంటే ఈజీ వ్యవస్థ కావాలి. పక్కనోడు గోళీ వేసుకున్నాడంటే టాబ్లెట్ వేసుకున్నాడు, నేను కూడా టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటే 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుందిరా బాబు అనే ఆలోచన రావట్లేదు. దాన్ని మనం కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో దానికి నా వంతుగా నేను సపోర్ట్ చేస్తాను. తర్వాత ఫిట్‌నెస్, అత్యధిక ఫిట్‌నెస్ ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ అని నేను మీకు చెప్పాను. ఇలా అనేక ఇది ఉంది. తర్వాత కడుపులో ఉన్నటువంటి అల్సర్లు పోగొడుతుంది. ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, మీకు ఇందాక చెప్పా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? కేవలం ఇన్సులిన్ హైగా ఉండడం వల్లే వస్తా ఉంది. అంటే మనమందరం కూడా ప్రీ డయాబెటిక్‌లండి. ఫ్యూచర్‌లో డయాబెటిక్‌లు అవుతాం. ఎందుకంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం. క్యాలరీస్ అంటే మనం తినేదంతా పిప్పి, కార్బోహైడ్రేట్ కాబట్టి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏనుగు పెద్దదండి. ఏనుగుకి ఎక్కడ మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఎందుకు? ఏనుగు శరీరం పెద్దది. వాటికి మోకాళ్ళు అరిగిపోలేదు, మోకాళ్ళ నొప్పులు రాలేదు. కానీ మనకొస్తా ఉంది. ప్రతి జంతువుకి షుగర్ రాలేదు. మానవుడనే ఈ జంతువుకు మాత్రం షుగర్ వచ్చింది. దీనికి కారణాలు ఏంటంటే మనం తినే తిండి స్టైల్ మార్చేసామండి. తర్వాత తిన్నారు. కష్టపడాలి కదా! కష్టపడి ఆ క్యాలరీలను ఖర్చు పెట్టేవాడే తినాలి. అన్నం తినడానికి మనమంతా కూర్చొని పని చేసేవాళ్ళు అర్హులే కాదు. ఒక పూటే తినొచ్చు. 2 పూటలు, 3 పూటలు తింటే షుగర్ రాకేమొస్తది? వస్తది. సో ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మనం రేపొద్దున ఈ సమాజానికి సేవ చేస్తాం. తద్వారా డబ్బులు కూడా సంపాదిస్తాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి యాంటీ క్యాన్సర్. సార్ క్యాన్సర్‌కి ఎట్లా సార్ పనిచేస్తుంది? మన ప్రొడక్టే VR4 అంటే వి అంటే వోల్టన్, R4 అంటే R 4 విధాలుగా పనిచేస్తది. మొట్టమొదటి R రిమూవ్స్. ఏం రిమూవ్ చేస్తుంది? శరీరంలో ఉన్నటువంటి కణంలోని ప్రతి కణంలోని మలినాల్ని, టాక్సిన్స్, విషాల్ని బయటికి తీసేస్తది. రిమూవ్స్ ఫస్ట్‌ది. రెండోది రెడ్యూస్. రెడ్యూస్ అంటే తగ్గిస్తది. ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, నొప్పులు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రతి కణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి గురైతది. సో ఆ స్ట్రెస్‌కు ఎప్పుడైతే గురవుతాదో మనకి రోగాలనేది వస్తా ఉంటాయి. దాన్ని తగ్గించడానికి దీని మామూలు భాషలో చెప్పాలంటే మీరు ఒక యాపిల్ ఉంది. ఆ యాపిల్‌ని కట్ చేసి అలా పెట్టేసారు. తినలేదు. కొంచెంసేపు తర్వాత చూడండి అది నల్లగా మారిపోతది. ఎందుకంటే చర్య జరగడం వల్ల. అదే విధంగా బాడీలో ఉన్నటువంటి కణాలకు కూడా డ్యామేజ్ జరుగుతా ఉంటుంది. ఆ డ్యామేజ్‌ని తగ్గిస్తది. నెక్స్ట్ ఇంకొక అర్థం ఏంటంటే రీచార్జ్. అంటే ప్రతి కణాన్ని రీచార్జ్ చేస్తది శక్తితో. అదే ఇందాక మనం మాట్లాడుకున్న మైటోకాండ్రియా విషయం. నెక్స్ట్ రీజనరేట్. చనిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టడానికి మన ప్రోడక్ట్ సహకరిస్తది. ఈ విధంగా చేయడం వల్ల ఇది క్యాన్సర్ కణాలు పుట్టనీయకుండా మంచి కణాలు పుట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇట్లా అనేక రిపోర్ట్లు ఉన్నాయండి. ఇంత గొప్ప ప్రోడక్ట్ మనది. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన శరీరం చాలా గొప్పది. అవర్ బాడీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బట్ వీఆర్ స్టూపిడ్. మనంత మూర్ఖులు ఇంకొకరు లేదు. సో తనకి ఏం లేదు. ఏదైనా ఒక జబ్బు వస్తే మనం చేయాల్సింది సరైన నిద్ర. ఓపిగ్గా నిద్రపోయి మంచి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి ఫుడ్‌ని తీసుకుంటే శరీరం తనంతట తాను హీల్ చేస్తది. సో ఇందులో జరిగే ట్రిక్ కూడా అదే. మలినాలను బయటకు కొడతది. కావాల్సిన హై ఎనర్జీ ఇస్తది. అప్పుడు రక్షణ వ్యవస్థ ఫైట్ చేస్తది. నెక్స్ట్ ఎప్పుడైతే దీనిలో డైమిథాక్సిఫ్లావన్స్ ఉంటదో వేగంగా హీలింగ్ ప్రాపర్టీ. సో అదే విధంగా కొత్త కణాలు, చనిపోయిన దానిలో కొత్త కణాలు రావడం వల్ల మనం ఎనర్జెటిక్ గా మంచి అందంగా తయారవుతాం. ఈ ప్రోడక్ట్ గురించి ఒకటి కాదు చాలా ఉన్నాయి. 3 రోజులు చదివినా సరిపోదు మీకు. నేను నెలంతా చదివాను దీని మీద. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. అయితే వోల్టన్ అనే కంపెనీని ఎందుకు సార్ అంటే ప్రపంచంలో ఇంక వేరే ఏ సంస్థ కూడా ఈ ప్రోడక్ట్ ని పేటెంట్ రైట్స్ తీసుకొని ప్రపంచంలోనే నంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి థాయిలాండ్ నుంచి తీసుకొని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి కంపెనీలు లేవు. మిగతా ఏ కంపెనీ ఉన్నా కూడా
వాళ్ళు పక్కనోడు ఎవడో తయారు చేసేవాడు ఒకడు వాడి నుంచి తీసుకొని వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారు. అది కూడా క్వాలిటీ, అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ. మనవాడు వరల్డ్ లోనే పేటెంట్ రైట్స్ తీసుకొని 10:1 రేషియోలో డైరెక్ట్ గా పండించి థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మలేషియా అండ్ ఇండోనేషియా 2 చోట్ల ఉన్నాయి మనకి ఇండస్ట్రీ. ఓన్ ఇండస్ట్రీలో దాన్ని ప్యాక్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన యొక్క వోల్టన్ ఇంటర్నేషనల్. రైట్. సో ఇంకెవడైనా కానీ తయారు చేయాలన్నా ఆల్రెడీ పేటెంట్ రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి వాడు మన దగ్గర కొనాలి. అది కూడా 5,7. ఒకవేళ ఇంకెవడైనా చేసినా వాడు 5,7 డైమిథాక్సీ ఫ్లేవాన్ని 1% మాత్రమే తీయగలుగుతారు. మహా అంటే 1.5 మాత్రమే. కానీ మంది మాత్రం జపనీస్ టెక్నాలజీతో, జర్మన్ టెక్నాలజీతో ఈరోజు 2.26% తో తీస్తున్నటువంటి ఏకైక కంపెనీ. సో ఇదండి. సో ఈ కెంఫీరియా పర్విఫ్లోరా అనేది హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి సూపర్ ఫుడ్. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే బాడీ వెయిట్ ని బట్టి ఎవ్రీ 10 kgs 1 మినిమం మనకు మంచిగా రిజల్ట్ రావాలంటే పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకోవాలి. అయితే స్టార్టింగ్ లో మాత్రం మొదటి 3 రోజులు ఒకటి క్యాప్సూల్ పెడతాం. ఎందుకంటే బాడీ అలవాటు పడాలి కాబట్టి. ఆ తర్వాత 2 ఇస్తాం. అదే క్యాన్సర్ లేదా వివిధ రకాల క్రానిక్ డిసీజులు ఉంటే 6 వరకు మనం పరిమితం చేస్తాం. సో ఒక్కొక్క దానిలో 50 క్యాప్సూల్స్ ఉంటాయి. మనకి 130 మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి క్యాప్సూల్. ఏవేమంటే హై ఎనర్జీ ఇస్తుందని చెప్పిన. సో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి హైగా ఉంటుంది, స్టామినా ఎక్కువ, తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతాయి లేడీస్ కి. సెక్సువల్ పవర్ అండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. ఇట్స్ ఎ లిపిడో బూస్టర్. సో సైన్స్ టెర్మినాలజీ ఇవన్నీ మెడికల్ టెర్మినాలజీ మనకు వద్దనుకుంటే సెక్స్ పవర్ అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రోడక్ట్ ను వాడడం వల్ల. సో ఎందుకు అంటే దీన్ని నేచురల్ వయాగ్రాగా మన థాయిలాండ్ లో పిలుస్తారు. సో అదే విధంగా డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది, అల్సర్స్ ఉంటే పోతుంది, అలర్జీలు కానీ, ఏజింగ్, యాంటీ ఏజింగ్ అంటే మీరు వయసు అనేది భయపడదు. సార్ మీ బాడీ 150 సంవత్సరాలు బతకమని భగవంతుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న వాతావరణం, తినే తిండి, ఇవన్నీ వీటన్నిటి వల్ల మనము అంత బ్రతకలేకున్నాం. కనీసం ఉన్న రోజులన్నా హెల్దీగా బతకాలండి. సో అదే విధంగా చూడండి, ఏజింగ్ రాదు. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్ట్రోక్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు, అథరైటిస్ ఉండదు, మంచి హెల్త్ ఉంటుంది, నర్వ్ సిస్టమ్ బాగుంటది. నెక్స్ట్ ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. సో విటమిన్ సి లేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా? బోన్ హెల్త్ ఎట్ట కాపాడుతుందని అనొచ్చు. మనకు బాడీలో కానీ విటమిన్ సి లేదనుకోండి, మీరు కాల్షియం ఎంత తిన్నా, నువ్వులు రోజు ఉండలు చేసుకొని తిన్నా మీ కాల్షియం వంట పట్టదు. ఎందుకు? సి విటమిన్ ఉంటేనే మీరు తినేటటువంటి కాల్షియం మీ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. లేకపోతే మీరు కూర్చునే టాయిలెట్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో కొన్ని కావాలండి, కొన్నింటిని ఇది చేయాలండి. అందుకని దీనిలో సి విటమిన్ ఉంది, కే ఉంది, బి ఉంది, అదేవిధంగా మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. ఇవన్నీ కూడా మినరల్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఎవరైతే షుగర్ పేషెంట్లో చూసుకుంటే మెగ్నీషియం లోపం, అందుకే వాళ్ళు ఎప్పుడు నిస్సత్తువుగా ఉంటారు. సో సెక్సువల్ పవర్ ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళకు ఉన్న ప్రధాన సమస్య అదండి. సో వాళ్ళకి ఇది ఇచ్చారనుకో, వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. నేను జోక్గా చెప్పట్లేదు, ఇట్స్ వెరీ సీరియస్. వన్స్ మన ప్రోడక్ట్ వాడాడంటే వాడు ఎవ్రీ 2 months వన్స్ తీసుకుంటానే ఉంటాడు. అంత దమ్ము ఉంది, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. బట్ నాకేమి షుగర్ లేదండి. సో ఆ తేడాని అనేది మనం చూసాం. నెక్స్ట్ బోన్ హెల్త్ ఉంది, డిటాక్సింగ్ ఉంది, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు నమ్మాల్సి అక్కర్లేదు. జస్ట్ గో టు గూగుల్, ఆస్క్ కెంపీరియా పర్విఫ్లోరా అని కొట్టండి, లేదా బ్లాక్ జింజర్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్ గా మొత్తం వివరాలు అందులో దొరుకుతాయి. నేను చెప్పింది ఏ ఒక్కటి తప్పున్నా ఏమండి జయశ్రెడ్డి గారు ఇలా చెప్పారని అడగండి. సో మొత్తం నేను చెప్పిన ప్రతి మాట మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది. రీసెర్చ్ పేపర్లు కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ ద్వారా అడగండి. నేను వాళ్ళ ద్వారా మీకు అన్ని రీసెర్చ్ రిపోర్ట్లు ఇస్తాను. రైట్. సో ఇందులో మీరు ఏజెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇది ఏజెంట్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ అని కాదు, ఈ కామర్స్ అని కాదు, రెండింటినీ కలగలిసినటువంటి నెట్ కామర్స్ విధానం. సో ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను, నెట్వర్క్ లో యూనిలెవెల్ ప్లాన్ లో మీరు తీసుకుంటే ఖచ్చితంగా సైడ్ వాల్యూమ్ చేయాలా, మినిమం నెలకి ఇంత కొనాలి, కొనకపోతే డబ్బులు రావు. అదేవిధంగా బైనరీలోకి పోతే మీరు లెఫ్ట్ రైట్ ఎంత మ్యాచ్ అవుతుందో అంతకే ఇస్తారు, లేదంటే ఆ నెల ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్లష్ అవుట్లు కాదు, చక్కగా డబ్బులు మీరు నెల కాదు 3 నెలల తర్వాత చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. చూడండి సార్, ఇది
VR4 అనే క్యాప్సూల్ అండి. ఇందాక మాట్లాడింది అదే. వి అంటే వాల్టన్, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీచార్జ్ అండ్ రీజనరేట్. ఒక్కో బాటిల్ ఖరీదు 1885. మీరు బయట ఎవరికైనా అమ్మాలంటే 2300కి మీరు అమ్ముకోవచ్చు. అది ఎంఆర్పి ధర. ఒక్కో బాటిల్ మీద ₹400 మీరు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్ ఉంది. 2 రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటది. రేపు, ఎల్లుండికి. దీంతో మీరు గాని కొంటే ₹1650కే మీకు పడతాయి. 8 బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాకేజీకి 7 ఇస్తున్నారండి ఇండియాలో. మిగతా కంట్రీస్‌లో 6 ఇస్తారు. మనకు మాత్రం 7 ఉండేది. కానీ ఈ రోజు పెట్టిన ఆఫర్ ప్రకారం ఇంకో బాటిల్ కూడా మీకు అదనంగా వస్తది. అప్పుడు ఒక్కో బాటిల్ ఖరీదు 1650కే పడతది. సో జనరల్‌గా ఒక ప్యాకేజ్ అంటే 7 అండి. 7ను మనం కొనుక్కుంటే 13,200 ఇయ్యాలి. సో 13,200 $165 మనం కంపెనీ అకౌంట్‌లోకి పోతది. మనకి 7 బాక్సులు మనకొస్తది. అప్పుడు మీరు వాల్టన్ ఏజెంట్‌గా మారుతారు. బేసిక్ ప్లాన్. దీన్ని బేసిక్ ప్లాన్‌లో మీరు జాయిన్ అయిపోయారు. ఇంగా లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు కొనాల్సిన అక్కర్లేదు. మీ కమిషన్ ఏదున్నా మీకొచ్చేస్తది ఎవ్రీ మంత్. సో వన్ టైమ్ పర్చేజ్ లైఫ్ లాంగ్ మెంబర్. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఒక రోజుకి, ఒక ఐడీకి రోజుకు 10,000 వరకైతే మీరు ఇదే ప్యాక్‌లో ఉండొచ్చు. లేదు సార్ నేను రోజుకి 20,000 తీసుకోవాలంటే అప్పుడు మీరు ఇంకొక ప్యాకేజ్ కొనండి. మీకు రోజుకు 10,000 వచ్చేటప్పుడు పెద్ద సమస్య. ఓ 10,000, 13,000 పెట్టి మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ కొన్నారంటే అప్పుడు మళ్ళీ మీకు వస్తది. అప్పుడు స్టాండర్డ్ ప్యాక్ అవుతది. 14 బాక్సులు అయితాయి మీకు లెక్క. మీరు ఎవరైనా స్టాండర్డ్ ప్యాక్‌లో ఎవరినైనా జాయిన్ చేస్తే 4,000 వస్తది. అదే విధంగా సూపర్ ప్యాక్ అంటే 6 ప్యాకేజీలు ఒకేసారి కొనిపిస్తారు. ఎవరు కొంటారు సార్ అని మీకు డౌట్ ఉంటది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో ఈ మన ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, అనేక మంది రకరకాల న్యాచురోపతి చేసేవాళ్ళు వాళ్ళకి మీరు గాని కాన్సెప్ట్ చెప్తే మనం మొన్ననే ఇద్దరు డాక్టర్‌లను జాయిన్ చేసాం. ఎండీలని. సో మీరు జూమ్‌లో పట్టుకురాగలిగితే దీని దమ్మేందో మనం చెప్తాం. మిగతా రిసర్చ్ రిపోర్ట్‌లు వాళ్ళే చూసుకుంటారు. మనం చెప్పాల్సిన అక్కర్లేదు. సో 6 ప్యాకేజీలు ఒకేసారి కొనిపిస్తే మీకు 12,000 మీకు కమిషన్ వస్తది. ఒక ప్యాకేజీకి 2,000 వస్తదండి. సో అలా 12,000 మీకొస్తది. ప్లస్ సూపర్ ప్యాక్‌లో వాళ్ళెళ్తారు. 10 ప్యాకులు కొంటే కొనాలని ఏం గ్యారంటీ లేదండి. మీరు ₹20,000 మీకొస్తది. అక్కడ 42 బాక్స్ అని పడ్డది. తప్పండి. అది 70 బాక్సులు వస్తాయి మీకు. ఒక్కో బాక్స్‌లో 50 క్యాప్సులు ఉంటాయి. మినిమమ్ మీరు మెంబర్ కావాలంటే ఏం చేయాలండి? కేవలం 7 బాక్సులు తీసుకోవాలి. అంటే ₹13,200 పెట్టి మీరు లైఫ్ లాంగ్ ఏజెంట్‌గా వాల్టన్‌లో మారండి. సార్ ఇప్పుడు మీరు ఎవరిని జాయిన్ చేసినా, ఒక పేషెంట్‌ని మీరు రిఫర్ చేసినా కంపెనీ మీకు ₹2,000 కమిషన్ ఇస్తది. ఎంత ఇస్తదండి? 2,000. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారనుకోండి, 2 ప్యాక్‌లు ఏయించారనుకోండి, మీకు 4,000 కమిషన్ వస్తది. 6 ప్యాక్‌లు ఏయిస్తే 12,000. అదేవిధంగా 10 ప్యాక్‌లు ఏయిస్తే 20,000 కమిషన్ డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి వచ్చేస్తది. సపోజ్ మీరున్నారు. మీ లెఫ్ట్‌లో ఒకరినేసారు. 2,000 వచ్చింది. మీరు రైట్‌లో ఒకరినేసారు. మళ్ళీ 2,000 వచ్చింది. ఇప్పుడు మొత్తం 4,000 అయింది. ఇప్పుడు లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయినందుకు కూడా మరో ₹900 ఇస్తది కంపెనీ. 500 ఏమో మరుసటి రోజే వస్తది. అంటే ₹4,500 ఏమో ఈ రోజు జాయిన్ చేస్తే రేపే మీరు తీసేసుకుంటారు. కానీ 400 మాత్రం అది నాలుగో ఇన్కమ్ అండి. అది నెల చివరిలో ఇస్తారు. సో ఇక్కడ ఇంకోటేంటంటే వాల్టన్ ఏజెంట్‌కి ఒక అవకాశం కల్పిస్తది. 3 ఐడీలు కూడా మీరు ఒక ఆధార్ కార్డ్‌తో వేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది విధానం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇన్కమ్ ఏంది అంటే మీ డైరెక్ట్ సేల్‌కి 2,000 ఇయడం ఫస్ట్ ఇన్కమ్. తర్వాత ఆ కొన్న వ్యక్తి పేషెంట్ అనుకోండి. వాడు మళ్ళీ కొన్నాడనుకోండి రీపర్చేజ్ అవుతుంది. ఆ రీపర్చేజ్‌లో కూడా 2,000 వస్తది. నాకు తెలిసి బహుశా ఏ కంపెనీ కూడా రీపర్చేజ్‌లో కూడా 2,000 ఇయ్యదండి. కానీ మన కంపెనీ ఇస్తా ఉంది. ఎందుకంటే సేల్ అయింది. అది రీపర్చేజ్ అయితే ఏంది, మామూలు పర్చేజ్ అయితే ఏంది. సో మనకి మన కష్టాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ సేల్‌కి 2,000 అతను మళ్ళీ ఎప్పుడు కొన్నా 2,000 మీకొస్తది. ఒక 100 మంది షుగర్ పేషెంట్‌లు మీరు వేసేస్తే, డయాలిసిస్ పేషెంట్‌ని వేస్తే, పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళని గాని, లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళవి ఏ జబ్బులు ఉన్న వాళ్ళని ఏసినా మీకు నెల నెల ₹2,00,000 100 మంది ఉంటే మీకొచ్చేస్తాయి. ఎక్కడ కూర్చున్నా. వాళ్ళు కొనుక్కుంటారు. మీకు వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్ అది ఎళ్తది. మీకేమో డబ్బులొచ్చేస్తాయి మీ అకౌంట్. ఆల్‌రైట్. సో తర్వాత ఫస్ట్ సేల్ అయిందా? ఫస్ట్‌దేమో డైరెక్ట్ సేల్స్. సో దాన్నే డైరెక్ట్ రెఫరల్ అంటాం. 2,000 రీపర్చేజ్‌లో కూడా 2,000. ఆ తర్వాత మూడోది గ్రూప్ సేల్స్. మీ లెఫ్ట్, రైట్‌లో. లెఫ్ట్‌లో ఒక సేల్, రైట్‌లో ఒక సేల్ పడిందంటే మీకు ₹500 వెంటనే మరుసటి రోజు ఏసేస్తాడు. ఆ తర్వాత ₹400 నెల చివరిలో ఏస్తాడు. దాన్నే ఆర్‌పీ అంటారు.
సో ఈ నాలుగో ఇన్కమ్ ఏంది? ఆర్పి అండి. ఈ ఆర్పి అంటే రిడమ్షన్ పాయింట్. లెఫ్ట్ లో 10 సేల్లు, రైట్ లో 10 సేల్లు పడితే 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే జతకి 400 పడింది. సో ఇలా 4,57,00,000 రూపాయలు మాత్రమే ఇస్తారు నాలుగో ఇన్కమ్. దానికి పైన ఇవ్వరండి ఒక ఐడికి. సో 4,57,00,000 అనేది ఏం తక్కువేం కాదండి. సో కాబట్టి మన ఇండియాలో అయితే 1 ఇయర్ లో మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. సార్ ఇది అండి విషయాలు. ఇక నేనేమి చిల్లరగా అదేదో చెప్తారు కదా టూర్లు ఇవన్నీ నేను చెప్పల. కార్లు అన్నీ కూడా ఈ ఆర్పి ఇన్కమ్ ద్వారా మనకు వచ్చేస్తాయి. మీరు నమ్మరు, ఎంత మంది సక్సెస్ అయినోళ్ళు ఉన్నారంటే ఈ కంపెనీలో సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి సార్. మీరు మీ లెఫ్ట్ రైట్ మీ ఐడీలే వేసుకొని ట్రై ప్యాడ్ కొట్టుకున్నారనుకోండి, కేవలం 4 గుర్రాలను మీరు పట్టుకుంటే ఒక్కో లైన్ లో ఒక్క సేల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కో లైన్ లో ఒక్క సేల్ గాని మీరు వేస్తే మీ ఇన్కమ్ నెలకు ₹1,00,000, 1,08,000 వస్తుంది. లెక్కలంతా నన్ను అడగద్దు, మళ్ళీ ఒక రోజు మీకు చెప్తాను. అదే ఒక్కో లైన్ లో 10 సేల్లు పడ్డాయి అనుకోండి, అంటే ఒక్కో లైన్ లో ఒక 10 మంది లీడర్లు వేశారు, వాళ్ళు డెవలప్ చేశారు 2-3 నెలల్లో. అప్పుడు మీకు ఒక రోజుకి ఎంత ఇన్కమ్ అంటే జస్ట్ 30 రోజుల్లో మీ ఇన్కమ్ 10,80,000 అవుతుందండి. అంటే ఎవ్రీ లైన్ 10 సేల్స్, 4 లైన్స్ ఉంటే 40 సేల్స్ వచ్చే విధంగా మీరు కానీ చెయ్యగలిగితే 10,80,000 వస్తుంది. జస్ట్ 3 మంత్స్ వర్క్ చేస్తే చాలండి, దాన్ని మనం అందుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ లో దమ్ముంది. వన్స్ ఒక్కసారి ప్రోడక్ట్ వాడాడు అంటే వాడు మళ్ళీ మిమ్మల్ని ప్రోడక్ట్ అడగతాడు తప్ప ప్రోడక్ట్ వద్దనేవాడే లేడండి. సో అందుకనే ఈ కంపెనీలో మీరు గమనించినట్లయితే సార్, ఒక్కసారి మీకు నేను సక్సెస్ పీపుల్ యొక్క కంప్లీట్ డాటాను కూడా మీకు చూపిస్తాను. మన కంపెనీ వాల్టన్ ఇంటర్నేషనల్ అండి. సో మన కంపెనీ ఓన్ ఆఫీస్ అండి. మలేషియాలో మెయిన్ బ్రాంచ్ ఇది, ప్లస్ 4 బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 5 అవుతాయి ఒక మలేషియాలోనే. ఇవన్నీ కూడా ఓన్ అండి, ఎక్కడ కూడా రెంట్ కాదు. అదే విధంగా వాల్టన్ అంటే ఏమని అర్థం అంటే వాల్యూమ్ 10 అని అర్థం అండి. అంటే 10 దేశాలకు వెళ్ళాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇప్పటికే 8కి వచ్చారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, ఇండియా, థాయిలాండ్, లావోస్ ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ ఫిలిప్పైన్స్, మయన్మార్, ఈ 2 దేశాలకు వెళ్తే 10 కంట్రీస్ సరిపోతుంది. ఇక్కడ గమనిస్తే ఇది మన చెన్నై మెయిన్ బ్రాంచ్ అండి. తర్వాత సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు. కంపెనీ యొక్క పేరు ఇండియాలో వాల్టన్ మెగాట్రెండ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. తర్వాత ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్. తర్వాత FSSAI సర్టిఫికేట్. ఇది ఫుడ్, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరైనా తినొచ్చు, ఒక సూపర్ ఫుడ్ అని మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, రైట్. తర్వాత GST, పాన్ కార్డ్. తర్వాత ఇది వచ్చి కంబోడియాది ఆఫీస్ అండి, ఓన్ ఆఫీస్. అదేవిధంగా ఇండోనేషియా, థాయిలాండ్, అదేవిధంగా లావోస్, ఇతనే మన ఓనర్ అండి, దతుక్ ఇస్మాయిల్ చే అని. అంటే ఇండియాలో మనం అంటాం కదా పద్మశ్రీ, దానికన్నా పెద్ద బిరుదులు. మలేషియాలో దతుక్ అంటే ఒక బిరుదు, ఇస్మాయిల్ చే అనేది ఈయన యొక్క పేరండి. సో ఈయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి దీన్ని నడిపిస్తారు. అనేక అవార్డులు రివార్డులు వచ్చినటువంటి కంపెనీ, నెట్ కామర్స్ కంపెనీ. సో ఈ ప్రోడక్ట్ రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ అని చెప్పాను. సో ఇది బయోటెక్నాలజీతో ఉంది. ఇది మీరు ఫోటో తీసుకోండి సార్. ఈ స్కాపస్ జర్నల్, అదే విధంగా హెర్బా పోలానికా, ఒకటేమో థాయిలాండ్ మెడికల్ జర్నల్, ఇంకోటేమో పోలాండ్. అక్కడ QR కోడ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి ఫోటో తీస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ పేపర్లు డౌన్లోడ్ అవుతాయి, నెట్ లో చూసుకోవచ్చు. ఇక ఈ ప్రోడక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, వాడితే దాని యొక్క ఫలితాలు ఏంటనేది మీకు అందరికి అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. తర్వాత ఈ ఆర్పి రివార్డుల ద్వారా మాకు వద్దు సార్, కార్లు వద్దు, బంగ్లాలు వద్దు, మాకు డబ్బే కావాలంటే 3 సార్లు తీసుకోవచ్చు. నేను అదే చెప్పాను, 4,57,00,000 4గో ఇన్కమ్ ఒకటే ఉంటుందండి, ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అన్నాను. 100 ఆర్పి అప్పుడు మీరు రిడీమ్ చేసుకుంటే ఒక ఆర్పి 2,000. సో 100 ఆర్పి అప్పుడు 2,00,000 తీసేసుకోవచ్చు. ఇది ఫ్రీగా ఇచ్చే అమౌంట్ అండి. నెక్స్ట్ 1000 ఆర్పి అయితే 20 లక్షలు ఇస్తారు. 10,000 ఆర్పి అయితే డైరెక్ట్ గా 2 కోట్లు చెక్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్ అంటే వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళండి. సో 2 లక్షలు తీసుకున్నోళ్ళు, 20 లక్షలు తీసుకున్నోళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా ఈ కార్ అచీవర్స్ వీళ్ళందరూ అండి. అన్ని పెద్ద పెద్ద కార్లు, జస్ట్ 3 ఇయర్స్ లో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. చాలా అతిపెద్ద ఇది. ఎందుకంటే నా దృష్టిలో ఇది పవర్ అంతా కూడా ప్రోడక్ట్ లో ఉంది కాబట్టి వెళ్ళిపోతా ఉందండి. సో వీళ్ళందరూ కూడా
లేడీస్ ఎక్కువగా సక్సెస్ అయ్యారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి అద్భుతమైన వాళ్ళు. చైనా వాళ్ళు చూడండి, ఒక మలేషియాలో ఇండియన్స్ కేవలం ఎంత ఉంటారంటే ఒక 2.8 మిలియన్స్, 2,00,00,000 మందిలో ఉంటారు. అంతమందికే ఇంత సక్సెస్ అంటే మన ఇండియా ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. ఎంత సక్సెస్ తీసుకోవాలి. ఈ వ్యక్తి 6వ తరగతి చదివిన వ్యక్తి. ఈరోజు ఆయన ఇండియాలో నుంచి వాళ్ళ ఫాదర్ పోయి అక్కడ సెటిల్ అయ్యాడు. అటు ఇటు చిన్న పనులు చేసుకుంటూ ఈ కంపెనీలోకి వచ్చి 300 వస్తే చాలనుకున్నాడంట. అలా ఈయన ఒక్కొక్కరికి ప్రోడక్ట్ ఇస్తుకుంటా పోతే అలా కొన్ని వందల మంది, వేల మంది అయ్యారు ఈయన కింద. కంపెనీ స్టార్ట్ అయిన 1 ఇయర్ తర్వాత వచ్చాడు. ఈరోజు సక్సెస్‌ఫుల్ గా ఒక రోజుకి 3 ఐడీలు ఉంటాయండి. నేను చెప్పాను కదా! 3 ఐడీలు వేసుకోవచ్చు. ఒక్కో ఐడీ 1,20,000 తీసుకుంటున్నాడు. అట్లా 3 ఐడీల నుంచి మనకు ఒక రోజుకి 3,60,000, నెలకి 1,08,00,000 తీసుకుంటున్నాడు. సో ఆసియా ఖండంలో అత్యధికంగా టాక్స్ పేయర్ ఇతనే అండి. సో కావాలంటే మీరు అన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈయన తీసుకున్నటువంటి 2,00,00,000 చెక్కులు ఇవన్నీ. సో జస్ట్ బేసిక్ అకౌంట్లు 3 తీసుకోండి. 10 ఏజెంట్లను పరిచయం చేయండి ఫస్ట్ నెల. అందులో నలుగురిని బాగా ఫాలో అప్ చేయండి. వాళ్ళని కూడా ఒక్కో లైన్ నుంచి 10 మీరు చేసుకుంటా వెళ్తే మీ యొక్క చెక్ సింపుల్ గా చెప్పాను కదండి. ఒక్కొక్క సేల్ ఒక్కొక్క లైన్ లో అయితే 4 లైన్లు మీకుండి ఒక్కో సేల్ ఒక్కొక్క లైన్ లో అయితే మీ చెక్ 1,08,000. ఒక్కో లైన్ లో 2 సేల్ డైలీ అయితే అప్పుడు 8 సేల్ అవుతుంది. మీ యొక్క నెల చెక్ ఏంటంటే 2,16,000. 10 అయితే 10,80,000. ఏం చెప్పాలి సార్? నేను ఎలా చెప్పాలి సార్? నాకు తెలియదు కదండి. హెల్త్ గురించి నేనేం మాట్లాడతానంటే ఎవ్రీడే జూమ్ చేస్తున్నా. అవసరమైతే మీరు నాకు కాల్ చేస్తే ఫోన్‌లో